వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మా వాళ్ళు ఒక వీడియో చూపిస్తారు, చూడండి. ఇది బీహార్లో జరిగినట్టు దీనికి సంబంధించిన వార్త వస్తుంది. ఆ అమ్మాయి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుందని, ఆ ఎఫ్ఐఆర్లో దొరికిపోయిందని, దొరికిపోయిన కారణంగానే ఈ రకమైన పనిష్మెంట్ ఇచ్చారు అని. ఇక్కడ కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. ఒక అమ్మాయి ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అంటే తప్పు. ఆ అమ్మాయిని క్షమించకూడదు. ఎందుకంటే ఆడపిల్ల మాత్రమే ఈ సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తీసుకెళ్లడంలో కీలక బాధ్యత వహించాలి. కానీ అలాంటి అమ్మాయి తప్పు చేసినప్పుడు శిక్షించాలి. కానీ ఆ శిక్ష ఆ అమ్మాయిని శరీరంలో భాగాలు తాకుతూ వాటితో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ నడి రోడ్డు మీద తీసుకెళ్లడమా? ఎక్కడ పోతుంది భారతదేశంలో ఆడపిల్లల పరిస్థితులు? ఇలా చేస్తే మరి మన చట్టాలు, న్యాయ వ్యవస్థలు, పోలీసులు, అధికారులు ఉండేందుకు? తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి శిక్షించడానికి. అంతేగాని నడి రోడ్డు మీద ఒక ఆడపిల్లతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ఎక్కడ పోతోంది మన సమాజం? ఎక్కడ పోతోంది మన సంస్కృతి? ఆడవాళ్ళను దేవీ దేవతలుగా పూజించాలి. అలాంటి సంస్కృతిలో తప్పు చేసింది అనే ఒక కారణం చూపించి తను చేసిన తప్పు కంటే కూడా నీచంగా, పాశవికంగా రోడ్డు మీద ఇలాంటి ప్రవర్తన చేయడం ఎంతవరకు సమంజసం? ఇంకో వీడియో చూపిస్తా, చూడండి. रैंप वॉक करने बोला गया है। रैंप वॉक रैंप वॉक करने बोले ना सुदीक्षा। हाँ 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 उठक बैठे 2 बार हाँ अच्छा 10 बार कर दो बाबू। कितना बार हुआ सुदीक्षा? काउंट भी आ 1 आज भेजेगा और 2 दीक्षा बैठ जा हाँ ये अव्वल है इसको बनेगा देख लेते कोई नहीं आएगा ओपनिंग दिस ओके सर अबे कम आवाज करने वाला भाई पहना दे कोई फोटो नहीं लेगा नहीं लेंगे फोन बंद ऑफ कर लीजिए देख చూసారు కదా, తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజీలకు పంపిస్తున్నాం, హాస్టల్స్లో ఉంచి చదివిస్తున్నాం, వాళ్ళకు కావాలంటే పాకెట్ మనీ ఇస్తున్నాం, మా పిల్లలు చాలా పాష్గా ఉన్నారు, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ మీ పిల్లలు ఏమైపోతున్నారు? వినిపిస్తాను నేను, మా వాళ్ళ స్క్రీన్ మీద చూపించింది. ఒక ఆడపిల్లకి మత్తు పదార్థాలు ఇచ్చి ఆ పిల్ల హోష్లో లేని పరిస్థితిలో ర్యాంప్ వాక్ చేయమని, డ్యాన్స్ చేయమని, ఆ పిల్లలు అక్కడ మాట్లాడుతుంది కూడా ఒక ఆడపిల్లే. అంటే ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. తనను తాను కోల్పోయిన తర్వాత ఆ మత్తులో తను ఏం చేస్తుందో తనకు అర్థం కాని పరిస్థితుల్లో ఓ ఆడపిల్ల వీడియో రికార్డ్ చేస్తుంటే ఇద్దరు మృగాలు ఆడపిల్ల మీద ఎంత దాష్టికం చేస్తున్నారు. అసలు ఎక్కడుంది ఆడపిల్లలకు రక్షణ? స్కూల్లో ఉందా?
ఉయ్యాల్లో ఉందా, పక్కింటి అంకుల్ వాళ్ళతో ఉందా, మన చుట్టాలతో ఉందా, సమాజంలో ఉందా, కాలేజ్లో ఉందా, ఉద్యోగం చేసే దగ్గర ఉందా, వ్యాపారవేత్తలకు ఉందా? ఎక్కడుంది ఆడపిల్లలకు రక్షణ? ఎందుకు సమాజం ఇలా తయారవుతుంది? ఈ వీడియోలను చూసిన తర్వాత ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రులను, అమ్మ మీ బిడ్డలకు జాగ్రత్త, ఎవరో ఫ్రెండ్స్ అని పిలిచి పార్టీకి పిలిస్తే ఇంట్లో చెప్పకుండా ఎలా వెళ్తుంది, అలాంటి మాదక ద్రవ్యాలను ఎలా స్వీకరిస్తోంది, మీ పిల్లల్లో వచ్చే మార్పును మీరు గమనించలేకపోతున్నారా? నీ బిడ్డ సంస్కృతి సాంప్రదాయాన్ని వదిలేసి అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది అని అంటే మనం ఎలా పెంచుతున్నాం? ఎందుకు, ఏ పరిస్థితులకు కారణమవుతుంది? కుటుంబ వ్యవస్థ ఎంత విచ్ఛిన్నమవుతే ఈరోజు దుస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఇలాగే ఆడపిల్లలు అత్యాచారాలకి ఒకరికి ఇద్దరు మృగాలు ఆ అమ్మాయి మీద పడి ఆ అమ్మాయిని అనుభవిస్తున్న తీరు ఆ వీడియోలో చూసిన తర్వాత ఛీ ఇదేం సమాజం అనిపించింది. ఒకటి మాత్రం చెప్తానమ్మా, ఆడపిల్లల్ని కాపాడుకోవాలి. ఆడపిల్లలే మన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళేది, మన వంశాన్ని నిలబెట్టేది. అలాంటి ఆడపిల్లల మీద కొందరు మూర్ఖులు దాష్టికాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆడపిల్ల అనేది లేకపోతే హిందుత్వాన్ని నాశనం చేయడం చాలా ఈజీ అనుకుంటున్నారు, దానికి ఒక కుట్ర పన్నుతున్నారు. ఆడపిల్లల్ని కాపాడుకుందాం, ఇది సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. దయచేసి ఆడపిల్లను రెస్పెక్ట్ చేయండి, ఆడపిల్లకు అండగా నిలవండి, ఆడపిల్లను కాపాడండి. ఇంతకంటే నేను ఏం చెప్పాలి అనుకోవట్లేదు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ నేను 2 డేస్ నుంచి ఈ విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను. శాలరీస్ అలాగే ఆఫీస్ రెంట్ కొంచెం ఈ నెల ఇబ్బందికరంగానే ఉంది. మీరు చేసే సపోర్ట్తోనే ముందుకెళ్ళడానికి మాకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆదుకోండి. ఆదుకోవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.